హాయ్ అండి, ఇవాళ హ్యాపీ సండే కదా. అయితే చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాను, సింపుల్ అండ్ ఫాస్ట్గా. అయితే నేను ఒక ½ కేజీ చికెన్ అండి, ఇది 3 మెంబర్స్కి చేస్తున్నా. ఫస్ట్ చికెన్లో సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా. గరం మసాలా కాదండి, ఇది చెక్క లవంగాలు జస్ట్ అంతే. అనస్కాయ పువ్వు ఉంటాయి కదా, అవన్నీ కలిపేసేసి లైట్గా వేడి చేసేసి పొడి చేశాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 2 or 3 స్పూన్స్. ఒక 3 స్పూన్స్ పెరుగు, అన్నీ మంచిగా కలిపేసేసుకొని ఒక 1 అవర్ నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 అవర్ పెట్టేసుకున్నామండి. మూత పెట్టేసుకున్నాం. ఇలా పెట్టాలన్నమాట ముక్కకి మసాలా. 1 అవర్ చికెన్ నానబెట్టాను కదండి. ఇప్పుడు మనము బిర్యానీ స్టార్ట్ చేసుకుందామా. ఒక 3-4 గంటలు ఆయిల్ అయింది. ఇప్పుడు వేసాను. ఇప్పుడు దీంట్లోకి చెక్క లవంగాలు వేసుకుందాము. తర్వాత ఆనియన్ పేస్ట్, ఒక 4 స్పూన్స్ వేస్తున్నాం. పుదీనా, కొత్తిమీర, కరెంటు పోయింది. దీంట్లో నానబెట్టిన చికెన్ వేసేసుకున్నాము. చికెన్ నానటానికి టైం పట్టిద్దండి, చేయటానికి ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఫాస్ట్గా చికెన్ బిర్యానీ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. టక వేసేసుకోవాలి అంతే. మూత పెట్టేసేసి వాటర్ అంతా బయటకు వచ్చేసి వాటర్ అంతా ఇంకిపోవాలండి. బాస్మతి రైస్ నానబెట్టేసాను. 1 గ్లాస్ అండ్ హాఫ్. ఇదేమో గ్లాస్కి 1.5 వాటరు, అంటే 2.5 వాటరు కాగబెడుతున్నాను, వేడి చేసేస్తున్నాను, అంటే తొందరగా అయిపోవటానికి.
దీంట్లో ఒక 2 స్పూన్లు కొబ్బరి పేస్ట్ చేస్తున్నాను. టమాటా ప్యూరీ, వంట దగ్గర కనిచేద్దాం. 1 స్పూన్ గరం మసాలా, స్పూన్ ధనియాల పొడి, మనం ఏదైతే గ్లాసున్నర తీసుకున్నా కూడా ఇట్లాగా 2.5 గ్లాస్ వాటర్ నీళ్ళు వేడి చేసినవి పోసేసాను. ఇప్పుడైతే లేట్ అవ్వదు. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము. ఒకసారి ఇప్పుడే చూసుకున్నాం సాల్ట్ కూడా సరిపోయిందో లేదో. చాలకపోతే కొద్దిగా వేసుకోండి. మళ్ళీ అన్నం ఉడికాక కలవదు, ముందే చూసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి తొందరగా అయిపోతుంది. సరిపోయింది అవసరం. 2-3 మినిట్స్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూద్దామా బిర్యానీ ఎట్లయిందో. సూపర్ కదా. తీసి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. చాలా ఫాస్ట్గా అయిపోయింది కదండి. ఆవిరి కొట్టేస్తుంది వీడియో. ఒక్క లెమన్ పిండి వేసుకుందాం. వావ్, సూపర్ అండి. టేస్ట్ చూడండి, చాలా మెత్తగా అయిపోయింది. బయట తెచ్చుకోవాలంటే మంచి ఇస్తారు, ఇవ్వరు. టేస్ట్ బాగుంటున్నా కూడా అది ఈరోజు చేసినట్టు కాదండి, అది ఎప్పుడుతో కూడా వేడి చేసుకొని ఇస్తున్నారు కదా. అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని నానడమే కష్టం, టైం పట్టిద్ది. నానిన తర్వాత మ్యాక్సిమం తక్కువ టైంలో బిర్యానీ రెడీ అయిపోతుంది. టేస్ట్ చెప్పనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే లైక్ అండ్ కమెంట్ ప్లీజ్. ప్లీజ్ అయితే కాదుంది. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. ముక్క కూడా మంచిగా ఉడికింది, అన్నీ ఫుల్ సరిపోయినాయి. ఇంకా వేడివేడిగా లాగించేద్దామా?